చెప్పాను కదా! దీక్షితుల వారి గురించి ఎంత చెప్పినా సరిపోదని. ఇగ ఆయన ఒక కీర్తన రాశారంటే, దాని మొత్తం పూర్తి రూపం అంతా మనకు కనిపిస్తుందని చెప్పాను కదా! ఇంకొక విధానం కూడా ఉంది ఆయన దాంట్లో ప్రశ్న. వినాయక చవితి ఉందనుకోండి, ఆ రోజు పాడడానికి ఏమన్నా పాటుందా మనకి? లేదు. కానీ మనం వినాయక చవితి నాడు పాడుకుంటామని ఒక అభిప్రాయం. తర్వాత ఆ గానంలోనే ఆ వినాయక చవితి యొక్క విశేషం తెలియచేయాలని ఒక ఉత్సుకత. వినాయకుడి గురించి ఊరికే ఎంతసేపు పాడినా, ఆయన మరి ఏమిటి ఆయనకి విశేషం ఏమిటి? ఏ రకంగా పూజ చేయాలి? అని చెప్పేసి ప్రత్యేకించి ఆయనకి వినాయకుడికి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి గురించి విన్నాను. సిద్ధి వినాయకం అనిశం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం. ఇది షణ్ముఖ ప్రియ రాగంలో రూపక తాళం. చెప్పాను కదా! తాళాలు చాలా సింపుల్. ఎందుకంటే సంస్కృత భాషలో మనం పాట నేర్చుకోవడమే కష్టం. ఇంకా మరి తాళాలు కూడా మార్చేస్తే ఇంకా కష్టం కదా! మరి ఆయనకి శక్తి ఉంది కానీ మనకి నేర్చుకునే వాళ్ళకి అంత శక్తి ఉండదు కదా! అందుకని చెప్పేసి చాలా సింపుల్ తాళాలతోటి ఆయన కఠినమైన పదాల్ని, సంస్కృత పదాల్ని ఈ ప్రాసకి, తాళానికి మార్చి ఆయన కీర్తనలు రాశారు. అందులో కూడా అనేక వైభవాలు చూపించారన్నమాట. సిద్ధి వినాయకం అనిశం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం. ఆయన చింతించాలంతే. ఎందుకు? అంటే ప్రసిద్ధ గణనాయకం. గణాలందరికీ ఆయన ప్రసిద్ధుడు. విశిష్టార్థదాయకం. విశిష్టమైన పనులు చేసే ఆయన కాబట్టి. ఇంకేమిటి ఆయన విశేషం? సిద్ధయక్ష కిన్నరాది సేవితం. కిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం. ఇవన్నీ కూడా కొన్ని మంత్రాలతో కలిపిన విద్యలు. మోదక హస్తం. చేతిలో ఏముంది? మోదకం. అవి ఆయనకి ప్రియం. సరే, ఇంకా విశేషం ఏంటి మరి చెప్పారు కదా! తమ్ముళ్ళు ఆశ్చర్యపోయారు కదా! ఒకటే చరణం అని. ఆ చరణంలో ఎంత భావం ఉంచారు చూడండి. భాద్రపద మాస చతుర్థి బ్రాహ్మణాది పూజితం. భాద్రపద మాసంలో చతుర్థి అంటే చవితి. ఆ రోజున బ్రాహ్మణాది పూజితం. బ్రాహ్మణాది అన్నాడు. అంటే బ్రాహ్మలే పూజ చేయమని కాదు. బ్రాహ్మణులు మొదలగు వాళ్ళందరూ కూడా చెయ్యొచ్చు. రౌద్ర భావరహితం. ఆయన ముఖంలో ఎప్పుడు కోపం చూడరు. అందుకే మొత్తం వినాయకుడు అంటే మొత్తం ప్రపంచం అంతా ప్రీతి. ఎన్ని రూపాలో ఆయనకి. ఎప్పుడు ఏ రూపం ధరించినా చిరునవ్వుతూనే ఉంటాడు. అందుకని చెప్పి రౌద్ర భావరహితం దాస జన హృదయ విరాజితం. సేవించే వాళ్ళందరూ కూడా మనకు కూడా ఆయన చూస్తే నవ్వొచ్చేస్తూ ఉంటుంది. రౌహిణి అనుజార్చితం ఈషణ వర్జితం అద్రిరాజ సుతాత్మజం అనంత గురు గుహాత్మజం భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం. ఇక్కడ చూడండి, అద్రిరాజ సుతాత్మజం అనంత గురు గుహాత్మజం భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం. ఇలాగ దీంట్లో భావాలు అర్థాలు వెతుక్కుంటే అనేక అర్థాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా ఆయన ఏ దేవుణ్ణి తలుచుకున్నా, ఏ దేవుణ్ణి పట్టుకున్నా సరే పూర్తిగా దాని గురించి ఒక విషయం మనం అందించాలని ఒక తపన ఉన్నవాడు అనమాట. మహాగణపతి మీద అనేక కీర్తనలు రాశారు. ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం అని ఒకటి, గజాననయుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం. చక్రవాక రాగంలో ఇది. తర్వాత సిద్ధి వినాయకు ఇందాక ఇప్పుడు అర్థం చెప్పాను కదా. ఇంకా ఆనందనర్తన గణపతిం భావయే ఆనందనర్తన గణపతిం భావయే ఛిద్రాకార మూలాధార ఓంకార గజవదనం వదనం పరమానంద నర్తన గణపతిం భావయే. సానంద మునీంద్రగణనుత శివ శంకర మానస వినీలమాన తండ్రీలయ సమన్విత గంధర్వచరాణు వరాణు గీయమానం దీన జనమందారమనుపమ దివ్య కళేవర శోభాయమానం భాసమానం అసమానం భక్త జన సన్మానం. ఆనంద నర్తన గణపతిని ఆయన వర్ణిస్తారు. ఫస్ట్ ఆనంద నర్తన గణపతి అనగానే మన మొహం నిండా ఆనందం వస్తుంది. అంటే ఆ పదాల పొందిక, రాగం, ఆ చెప్పే విధానం, అంటే అసలు ఆనందం లేకుండా మనం ఈ కీర్తన పాడలేము. ఆయన ఆనందంగా
నర్తిస్తున్నట్ట ఎవరు వినాయకుడు. ఆయన్ని మనం కీర్తిస్తూ ఉంటే మనం కొంత ఆనందంగానే ఉంటుంది. దీనజన మందార మనుపమ దివ్య కళేవర శోభాయమానం. దివ్య కళేవరం అంటే పెద్ద కళేవరం ఉంది, కానీ అది శోభాయమానంగా ఉంది. ఆయనకైతే సరిపోతుంది ఆ శరీరం, అంతేగాని ఎవ్వరికి ఇంకో దేవుడికి ఎవరికి పెట్టినా మనకు కూడా సరిపోలేదు. భాసమానం అసమానం భక్తజన సన్మానం. భక్తజనులు ఎప్పుడు కూడా కొలుస్తూనే ఉంటారు. ఏం అని చెప్పేసేసి దీనికి స్వరం కూడా ఇచ్చారు. అద్భుతమైన కీర్తన. చాలా మంది దీని మీద నాట్యం చేస్తూ ఉంటారు. ఇలాగా అనేక కీర్తనలు చేస్తూ తర్వాత పంచలింగ స్థల కృతులు అంటే ఏంటి, మనకి పంచభూతాలు ఉంటాయి కదా. చింతయమాం అనే కీర్తన భైరవి రాగంలో పృథ్వీలింగం. పృథ్వీలంటే భూమి, కాంచీపురంలో అది. తర్వాత జంబూపతే యమునా కళ్యాణ్ రాగంలో ఆపోలింగం అంటే నీటి లింగం. అరుణాచలనాథం అనేది తేజోలింగం. ఇది మాత్రం బాగా వెలుగుతూ వేడిగా ఉంటుంది. ఇప్పుడు అందరూ తిరువണ്ണామలై చాలా మంది వెడుతున్నారు కదా, అక్కడ చాలా తేజస్సుగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, లోపలికి వెళ్ళేసరికి వేడిగా ఉంటుంది. అగ్నిలింగం అనమాట, అది అగ్నిలింగం. తర్వాత కాళహస్తిలోను వాయులింగం. ఆనంద నటన ప్రకాశం కేదారం. ఆ కేదారం రాగంలో రాయించారు. ఆకాశలింగం ఇది ఎక్కడ ఉందంటే చిదంబరం. ఇలాగ పంచభూతాలని కూడా ఈయన సేవించి, అంటే ఏ రకంగా మనం సేవించవచ్చు అనే ఒక మార్గాన్ని చూపించిన వ్యక్తి ఈయన. మంత్రశాస్త్ర ఇంకా చూస్తే మంత్రశాస్త్రాన్ని పరిశీలిస్తే అది ఎలాగ ఇమిడ్చి అంటే, ఇందాక మనం ఆనంద నర్తన గణపతిలో చదువు మూలాధార ఓంకార, ఇవన్నీ కూడా మంత్రశాస్త్రం దగ్గర నుంచి వచ్చినవే. అలాగ మంత్రశాస్త్ర అంటే మనం తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే మనం తెలుసుకుంటాం. ఇంకో కీర్తన అంటే నీలోత్పలాంబికాయై నమస్తే జగదాంబికాయై. ఇది మళ్ళీ మంత్రశాస్త్రమే. మూలాధార రక్షేత్ర స్థితాయై ముచుకుంద వరప్రదాయై మూల మంత్రాత్మికాయై మూల జ్ఞానహర గురుగుహ వరదాయై. ఇవన్నీ కూడా మన ఇదేంటే ఆయుర్వేద మందుల్లో పక్కన తీసుకునేది మారిపోతే దాని లక్షణం కూడా మారిపోతుంది. ఒక మందుతోటి మజ్జిగతో వేసుకుంటే ఒకదానికి, పెరుగుతో తింటే ఆ మందు వేసుకుంటే దాని ఫలితం ఇంకోటి. ఈ రకంగాను అనుపానాలు అంటూ ఉంటారు కదా పక్కన. అలాగా ఈ మంత్రాన్ని అనుష్ఠించాలి. ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క దేవుడితో అనుష్ఠించి ప్రార్థన చేస్తే దాని ఫలితం దానికి కావాల్సింది వస్తుంది. ధర్మబద్ధమైన కోరికలన్నిటికీ కూడా కావాలి అనుకుంటే ఇలాగ మనం మూలాధారాలతోటి మంత్రాత్మకంగా మనం సేవ చెయ్యొచ్చు అని చెప్పేసి ఇవన్నీ చూపించారు ఆయన. తర్వాత ఈయన సాహిత్యంలో రకరకాలు, ఇందాక చెప్పాను కదా, ఏం చెప్పాను, భాద్రపద మాసంలో వినాయకుడికి ఎందుకు పూజ చేయాలి, ఇవన్నీ కూడా భాద్రపద చవితి అని చెప్పారు కదా. అలాగే వరలక్ష్మీదేవి కూడా చెప్పాడు ఆయన.